సైన్స్ సెంటర్లో హిస్టరీ ఆఫ్ సైన్స్ సంబంధించి అనేక పోస్టర్స్ ఉన్నాయి. ఆ పోస్టర్స్ సంబంధించి వివిధ అంశాలలో మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. అందులో ఒకటి ఏమిటి అంటే గెలీలియో పైసా టవర్ గురించి వినుంటారు. ఆయన 2 వస్తువులు తీసుకెళ్ళి గెలీలియో పైనుంచి కిందకి వదిలిపెట్టాడు. పెద్ద వస్తువు ముందుగాను బరువు అన్నది, తేలికైన వస్తువు తర్వాత, చిన్న వస్తువులు తర్వాత పడతాయి అనే కాన్సెప్ట్ ఇదివరి రోజుల్లో ఉండేది. కానీ శాస్త్రజ్ఞులు వాటిల్ని ఎక్స్పెరిమెంటల్గా చూపించారు. గెలీలియో కూడా పైసా టవర్కి వెళ్ళి ఒక లావ్ గుండ్రంగా ఉన్న మట్టి బాల్స్ని చేశాడు. గెలీలియో చాలా వరకు మట్టి బాల్స్ తోటి చేశాడు. అప్పుడు రోజుల్లో ఇంకా మనకి ఇప్పుడు రోజుల్లో మనకు కనిపించే బాల్స్ లాంటివి లేవు. వివిధ మెటల్స్కి సంబంధించి కానీ వాటిల్లో చాలా వరకు అప్పుడు తను అన్నీ మామూలు ఎర్తన్ బాల్స్ తోటే చాలా వరకు ఎక్స్పెరిమెంట్ చేశారు. అలాగే ఒక పెద్దది ఒక చిన్నది వదిలిపెట్టాడు. ఏది ముందు చేరింది కిందకి అని చెప్పి తెలుసుకోవడానికి అని చెప్పి చేశారు. అలాగే ఈ 1586లో సైమన్ స్టీవెన్ అనే ఆయన కూడా ఒక బిల్డింగ్ 3వ అంతస్తు నుంచి ఇతరులు ఏమైనా చెప్పమంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అందుకని ఏం చేశాడంటే ఒక చెక్క పెట్టాడు. పెట్టి ఒక పెద్దటి లావు గుండు, సన్నటి గుండు చిన్నది తీసుకుని ఒకేసారి వదిలిపెట్టాడు. ఆయన వదిలిపెడితే ఏది ముందు కిందకి రీచ్ అవుతుంది, పెద్ద లావాటిదా లేకపోతే చిన్నదా అని. అందుకని ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తే 2 ఒకేసారి వాటి సౌండ్ వచ్చింది. టుప్ 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 అని అలాగేం రాలా, టప్ అని చెప్పే సౌండ్ వచ్చింది. అంటే ఒక్క సౌండే 2 ఒకేసారి వదిలిపెట్టినా, పెద్దదైనా చిన్నదైనా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసిన ఎక్స్పెరిమెంటు, ఎన్ని వేలు లక్షల సార్లు చేసినా ఒకటేసారి వినిపిస్తుంది. అందుకని ఫాలింగ్ బాడీస్ అన్నది ఒకే రకంగా ఉంటాయి. వాటి యొక్క సైజు కానీ వెయిట్తో కానీ సంబంధం లేదు. అందుకని దీన్ని గెలీలియో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని చెప్పి చూపించాడు కూడా. అంటే వెలాసిటీ వస్తూ ఉంటుంది, బాడీస్ అట్రాక్ట్ అవుతాయి. గ్రావిటేషనల్ ఫోర్స్ చిన్నదాని మీదైనా దాని పెద్ద వస్తువు మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకే రకంగా ఉంటుంది అని చెప్పి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకోగలిగారు. అందుకని మనం సైన్స్ తెలుసుకున్నట్లయితే దాని నుంచి టెక్నాలజీ ఉపయోగించి ఇంజనీరింగ్ మెథడ్లో మనం చాలా వాటిని డిజైన్ చేయగలం, మోడర్న్కి సూట్ అయ్యేట్టుగా. ఇప్పుడు కాల పరిస్థితులకి తగ్గట్టుగా మనం ఏదైనా ఇంజనీరింగ్ వస్తువులు డిజైన్ చేసుకుంటుంటే వీటిలన్నింటినీ మనం కన్సిడర్ చేసి దానిలో తీసుకోగలుగుతాం. అందుకని 2 వస్తువులు, అది లావుదైనా అంటే పెద్ద బరువుదైనా, సైజుతోటి బరువుతోటి నిమిత్తం లేకుండా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటే రకంగా ఉంటుంది. అది పెద్ద ఆబ్జెక్ట్ అయినా చిన్న ఆబ్జెక్ట్ అయినా అని ఎక్స్పెరిమెంట్ చేసి చూపించడానికి 1586లో సైమన్ స్టీవెన్ ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు. అలాగే గెలీలియో కూడా ఇటలీలో పైసా టవర్ నుంచి అది లీన్ అయి ఉంటుంది. తను కూడా ఇదే ఎక్స్పెరిమెంటు రిపీట్ చేశాడు నెంబర్ ఆఫ్ టైమ్స్. అందుకని గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది అన్ని బాడీల మీద ఒకే రకంగా ఉంటుందని చెప్పి తను మనకి తెలియజేశాడు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.